అందరికీ నమస్తే. మరి ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ చిట్ చాట్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి నెక్స్ట్ మంత్ త్వరలోనే మన ముందుకి ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. సో ఆ సినిమా ది సేవియర్. ఆ సినిమాకి సంబంధించి మనతో పాటు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సందీప్ గారు అండ్ ఈ సినిమా హీరో సచిన్ గారు కూడా మనతో ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం చాలా. అసలు ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు సినిమాల మీద సినిమాలు స్టార్ట్ చేశారు. మంచిగా మీ ఓన్ టాలెంట్ తో మీరే డైరెక్షన్ చేసుకొని మీరే ప్రొడ్యూస్ చేసుకొని సినిమాలన్నీ కూడా హ్యాపీగా తీస్తున్నారు. సందీప్ గారు మరి హార్టీ కంగ్రాచులేషన్స్. మరో కొత్త సినిమాతో మా ముందుకు రాబోతున్నారు, ది సేవియర్. అసలు ఎందుకు తీసుకున్నారు ఈ టైటిల్ ది సేవియర్ అని? సేవియర్ అనేది కథను బట్టి, కథ సారాంశాన్ని బట్టి తీసుకున్నాం టైటిల్. ఇది సేవియర్ అంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని సేవ్ చేసే వాళ్ళని సేవియర్ అంటాం కదా. అంటే హీరోకి సంబంధించి ఏదైనా అంటే సిచ్యువేషన్ ఆ కథకు తగ్గట్టు డిమాండ్ చేసిందా? 100% కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా నేమ్ సెట్ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి పేరు తీసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాలో సచిన్ మీరు హీరోగా నటించారు. ఇది మీకు డెబ్యూ ఫిలిమా? ఫస్ట్ ఫిలిం ఇది మీకు? ఓకే, ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ అలా ఏమైనా చేశారా, లేదంటే డైరెక్ట్ ఆల్బమ్ సాంగ్స్ చేశారు? ఓకే, సో మరి ఈ ది సేవియర్ లో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోల్ అంటే చాలా బాగుంటది రోల్. క్యారెక్టరైజేషన్, స్టోరీ సేవ్ చేయడం హీరోయిన్ ని, అది అందుకే ది సేవియర్ అని పెట్టారు. అంటే ఎవరైనా కష్టకాలంలో ఉంటే వాళ్ళందరినీ మీరు సేవ్ చేస్తుంటారా? అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, ఎప్పుడు అంటే ఆ ఛాన్స్ దొరికినప్పుడల్లా చేయాలి కదా. మరి ఈ కథకి సందీప్ గారు మీరు సచిన్ ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే అతను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నాడు అన్నమాట. ఆడిషన్ తీసుకున్నప్పుడు అతను ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేసిండు. అందుకని చెప్పేసి కథకి ఇతనే సూట్ అవుతాడని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మరి హీరోయిన్ ఎవరు తీసుకున్నారు? అక్షర అని చెప్పేసి ఒక అమ్మాయి కూడా మల్టీ టాలెంటెడ్ అమ్మాయి అన్నమాట. అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అమ్మాయి. అంటే హీరోయిన్ ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ. ఓకే, సో అంటే ఈ సినిమా మొత్తం కథ ఏ విధంగా ఉండబోతుంది? మీరు థ్రిల్లర్ మూవీ అన్నారు. థ్రిల్లర్ అంటే ఇది చూస్తేనే అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే బేసిక్ ఇది, అంటే చూస్తేనే అర్థమవుతుంది సినిమా ఇది. ఓకే, సో ఎన్ని డేస్ అయిందండి ఈ స్టోరీ తీసుకోవడానికి? 30 days 35 days షూటింగ్ జరిగింది. ఎక్కడ చేశారు షూటింగ్? ఇక్కడ తిరుపతిలో చేసాము, తర్వాత హైదరాబాద్ లో చేసాము, విజయవాడలో చేసాము. 3 చోట్ల అయింది అన్నమాట షూటింగ్. సో ఈ సినిమాకి సంబంధించి పాటల గురించి చెప్తారా? సాంగ్స్ 4 సాంగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సాంగ్స్ నేనే కంపోజ్ చేయడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేనే. ఇది కొత్త విషయం తెలుసుకున్నాము. మీరు యాక్టర్ అని తెలుసు, మళ్ళీ ప్రొడ్యూసర్ అని తెలుసు, డైరెక్టర్ అని తెలుసు, మీరు మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తున్నారా? మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తాను అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కథలు రాయడం, కవితలు రాయడం ద్వారా ఆ కంపోజింగ్ అనేది వచ్చింది అన్నమాట మ్యూజిక్. ఎట్లా రైట్. సో ఈ సినిమాలో మీరు హీరోగా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. నర్వస్ గా అనిపించిందా ఫస్ట్ డే సెట్స్ కి వెళ్ళినప్పుడు? ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు సెట్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. తర్వాత సెకండ్ డే నుంచి ఓకే అనిపించింది. అయితే ఈ సినిమా చేయడం నీకు అంటే ఛాలెంజింగ్ గా అనిపించిందా? ఎందుకంటే ఫస్ట్ ఫిలిం కాబట్టి ఈజీగా అయిపోయిందా, లేదంటే కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించిందా? ఈజీగా అయిపోలేదు, కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది. ఓకే, అంటే ఏ సీన్స్ నీకు ఎక్కువగా ఛాలెంజింగ్ అనిపించింది? కొన్ని డైలాగ్స్, కొన్ని పెద్ద డైలాగ్స్ ఉంది అక్కడ, మళ్ళీ ఫైట్ సీన్స్ అక్కడ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే, ఇది మీ ఫేవరెట్ డైలాగ్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? ఫేవరెట్ డైలాగ్స్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంది, అన్ని పెద్ద డైలాగ్స్. కాబట్టి సో ఈ సినిమాలో నీ ఫేవరెట్ అంటే సీన్ ఏది సినిమాలో? సీన్ అంటే మీరు ట్రైలర్ లో చూసినట్టయితే లాస్ట్ లో మాయా నడుస్తూ ఐ లవ్ యూ మాయా, ఆ ఎమోషన్ అదొక ఫేవరెట్ సీన్ నాకు. మళ్ళీ బ్లడ్ సీన్స్. ఓకే, సో రియల్ లైఫ్ లో సచిన్ చాలా సైలెంట్ గా ఉంటాడా, లేదంటే సేవియరా బయట? అంటే సిచ్యుయేషన్ బట్టి.
ఓకే. సో అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా మరి నీకు బయట? అలా ఏం లేదు. లేరా? ఎందుకు, నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? నేను అంటే ఇంట్రోవర్టే కొంచెం. కొంచెం ఇంట్రోవర్టే. కొంచెం. సందీప్ గారు లాగా ఆ. ఇద్దరు ఇంట్రోవర్ట్స్ కలిస్తే అసలు ఎలా ఉంటుందో చూడాలి ఆ సెట్స్ అంతా. అంటే ఎక్స్ట్రోవర్ట్స్ కలిస్తే అది వేరే విషయం, ఇంట్రోవర్ట్స్ కలిస్తే ఏముంటది, అంత సైలెంట్ గా ఉంటదేమో కదా? సైలెంట్ గానే ఉంటది, కానీ వర్క్ చేస్తున్నప్పుడు సైలెంట్ గానే ఉంటది, వర్క్ మీద ఫోకస్ ఉంటది. బయటికి వచ్చినప్పుడు కొంచెం సైలెన్స్ లోనే వైలెన్స్ థాట్స్ వైలెన్స్ అంటే యాక్షన్, కెమెరా రోల్ యాక్షన్ అనగానే ఆ వైలెన్స్ అనేది బయట ఇలా వచ్చేస్తుంది. ఆఫ్ కెమెరాలో ఆఫ్ కెమెరాలో ఆలోచిస్తాం కదా, ఇట్లా తీయాలి, వైలెన్స్ సినిమా తీయాలని చెప్పి. అసలు ఎక్కడికి వెళ్ళినా ఇవే థాట్సా మీకు? ఎనీవేస్ సందీప్ గారు, ఇప్పటికి వచ్చి ఇది మీ థర్డ్ మూవీయా? ఇది థర్డ్ మూవీ కదా. సో అంటే సినిమా నో మ్యాటర్, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీరు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా సంవత్సరానికి ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నారు కదా. అంటే మీకు ఏం మోటివేట్ చేస్తుంది అట్లా? అంటే నేను సినిమాలు తీయాలి అని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చిన, అట్లా అనమాట. సో మీకు ప్యాషన్ అన్నమాట సినిమా. ప్యాషన్ నాకు. సో ఈ ప్యాషన్ తోనే ఇప్పటి వరకు మీరు 3 సినిమాలు సక్సెస్ఫుల్ గా తీయగలిగారు. మూడో సినిమా, ఇంకా నెక్స్ట్ సినిమాలు ఏమైనా ప్లాన్ చేశారా మరి? నెక్స్ట్ సినిమా స్టోరీ రెడీగా ఉంది, ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉన్నాడు. ఒక 3-4 డేస్ తర్వాత పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఓ వండర్ఫుల్. అంటే మీ జర్నీ అనేది ఇలా ఎక్కడ ఆగకుండా జరుగుతానే ఉందన్నమాట. అవును, ఆగకుండా జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ఎలాంటి స్టోరీ మీరు? లవ్ స్టోరీ తీస్తున్నాం. లవ్ స్టోరీ. ఇప్పుడు వరకు అన్ని యాక్షన్, ఇప్పుడు లవ్ స్టోరీ. ఇప్పటివరకు తీసిందంతా థ్రిల్లర్లు, హారర్లు, మర్డర్స్ ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి లవ్ స్టోరీ తీస్తున్నా. అది ఖచ్చితంగా లవ్ స్టోరీ ఒక మంచి సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది ఆ సినిమా. ఓకే. దానికంటే ముందు ఇది సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది సినిమా. సో మరి ఈ సినిమాకి ఈ కథ మీ ఓన్ స్టోరీ అయినా ఇది, అంటే లైక్ మీరు రాసుకున్న స్టోరీ అయినా లేదంటే ఎవరైనా? లేదు, నేను రాసుకున్న స్టోరీ కంప్లీట్ గా. దేని బేసిస్ మీద తీసుకున్నారు మీరు? అంటే ఈ లవ్ స్టోరీయా, ఈ సేవియర్? సేవియర్ గురించి, లవ్ స్టోరీ గురించి కాదు మనం ఈరోజు, సేవియర్ గురించి. అంటే అంటే కళలు వస్తాయి కదా, ఎందుకు వస్తాయి, దేని ప్రకారం వస్తాయి, అవి రావడానికి గల కారణాలు ఏంటి, యోగా శాస్త్రంలో ఏముంది, సైన్స్ ఏమని చెప్తుంది అనే కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనం కళలు కనేటప్పుడు అది కళ అని మనకు తెలియదు, మనం కళ నుంచి ఎప్పుడైతే మేల్కొంటామో అప్పుడు అది కళ అని మనకు అర్థమవుతుంది. నిజానికి ఇప్పుడు ఇదంతా చూస్తుందంతా అవాస్తవం. ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడు నిజ ప్రపంచంలోకి వెళ్తాం అనేది ఒక తత్వశాస్త్రం చెప్తుంది అన్నమాట. సైన్స్ ఏమని చెప్తుంది అంటే రకరకాలుగా అన్నమాట. అంటే ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క రకరకాలుగా చెప్తుంది. సైన్స్ ఏమని చెప్తుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో మాట్లాడుతున్నా, కళలకి మీరు మా ఇంటికి వచ్చినట్టు లేకపోతే సంథింగ్ ఏదో జరిగినట్టు ఇప్పుడు మనం సబ్ కాన్షియస్లో ఐడియా వస్తుంది అన్నమాట ఇదంతా. రైట్. మరి అంటే ప్రతి ఒక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ తీసుకున్నారు కదా, అంటే మీకు ఈ థాట్స్ అన్ని ఎలా వస్తున్నాయి అసలు? ఎవరి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ చిన్న ఐడియా వస్తుంది ఎవరికైనా, ఐడియా ద్వారానే స్టోరీ అనేది క్రియేట్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, ఐడియా. ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ఐడియా వస్తుంది, ఐడియాతోనే చిన్నగా స్టోరీ క్రియేట్ చేయబడుతుంది. ఇప్పుడు ది సేవియర్ అనే సినిమా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? అంటే ఎవరు యూత్ కనెక్ట్ అవుతుందా? యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతారా ఈ సినిమాకి, లేదంటే ఏజ్ లిమిట్ అనేది? ఏజ్ లిమిట్ ఏం లేదు, అంత ఫ్యామిలీతోనే వచ్చి చూసే సినిమా అన్నమాట ఇది. ఖచ్చితంగా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది అన్నమాట. అంటే అంటే నార్మల్గా అంటే ఇంటర్వ్యూలు ఎందుకు పెట్టిల్లు, ఇంటర్వ్యూలు పెట్టకుండా బాగుంటది అని అనుకుంటారు అనమాట. అంటే మొత్తం సస్పెన్స్ లో ఉంటది అనమాట. ఆ సస్పెన్స్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, స్టార్టింగ్ క్లైమాక్స్ లాగా ఉంటది. ఓ, స్టార్టింగ్ క్లైమాక్స్. మరి క్లైమాక్స్ ఇంకెంతలా ఉంటుందో డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో సచిన్ మీరు చెప్పండి, ఈ సినిమా ఫస్ట్ కాబట్టి మీకు డెబ్యూ ఫిలిం కాబట్టి పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఈ సినిమాకి గాను? పేరెంట్స్ నుంచి అయితే నార్మల్గా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేశారు నాకు.
ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. పూజ అప్పుడైతే వచ్చి అందరూ షూటింగ్ ఒకరోజు షూటింగ్లో ఉన్నారు, చాలా సపోర్ట్ చేస్తారు మమ్మీ డాడీ. ఎలా మీకు అంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే అది చిన్నప్పటి నుంచి అది ఒక ప్యాషన్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చేయాలని. ఎలా స్టార్ట్ అయింది మరి మీ జర్నీ? ఆడిషన్స్ ఇచ్చుకుంటూ అలా ఫస్ట్ వెబ్ సిరీస్ ఆల్బమ్ సాంగ్ చేసిన తర్వాత అలా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చా. తర్వాత సందీప్ సార్ దగ్గర ఆడిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయ్యి మళ్ళీ సేవియర్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఎలా మీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మరి సేవియర్ లో? ఇతను పర్ఫార్మెన్స్ అసలు విజయ్ దేవరకొండ కూడా పనికిరాడు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ అనమాట. ఎందుకంటే అసలు న్యాచురల్ యాక్టింగ్, అంటే మనం ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నామో ఆ విధంగానే చేశాడు అన్నమాట. అంటే నేను యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పేసి భయము టెన్షన్ ఏం లేదు. కెమెరా ముందు కెమెరా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరాలో కూడా ఒకేలా ఉంటాడు అనమాట వ్యక్తి. అంటే కెమెరా ఆన్ చేసినప్పుడు విశ్వరూపం చూపిస్తాడు యాక్టింగ్, నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ గానే ఉంటాడు అన్నమాట. ఓకే, మరి ఇప్పుడేంటి ఏం మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నారు? ఇంటర్వ్యూ కాబట్టి. ఓకే, సో సెట్స్ లో ఎక్కువ గోల ఎవరు చేస్తారు, హీరోయినా? అంటే గోల చేసేంత టైం లేదు అంత, అసలు బ్రేక్ లో కూడా అసలు షూటింగ్ స్టార్టింగ్ నుంచి కూడా అంత టెన్షన్. ఓకే, సో ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్ గురించి చెప్పండి. టెక్నీషియన్స్ డిఓపి మల్లికార్జున్ చాలా అద్భుతంగా చేసిండు. అతను చాలా బాగా చేసిండు అనమాట. ఇంతకుముందు చేశారా ఏదైనా సినిమా? ఇంతకుముందు చేసిండు, అది పేరు ఏదో ఉంది గుర్తులేదు నాకు. చేసిండు తన మూవీస్. రైట్, ఈ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, అంటే కొత్త వాళ్ళే. అసలు క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి అన్నమాట సినిమాలో. 5 క్యారెక్టర్లతోనే సినిమా మొత్తం అయిపోతుంది. ఓకే, సో ఓన్లీ 5 క్యారెక్టర్స్. సో మెయిన్ కీ రోల్ ఏంటి సినిమాకి? మెయిన్ సినిమానే హైలైట్, అసలు సినిమా మొత్తం హైలైటేనా? ఎన్ని గంటల సినిమా ఇది? 2 hours మూవీ. ఓకే, సో సినిమాలో ఒక్కొక్క పార్ట్ హైలైట్ అంటున్నారు మీరు. స్టార్టింగ్ క్లైమాక్స్ టైప్ ఉంటది, అట్లా చూస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటది సినిమా. అసలు ఏంది సినిమా అన్నట్టు అయిపోతుంది అన్నమాట అట్లా కంప్లీట్ గా. ఓకే, సో సినిమాలో అన్ని మీరు ఎక్కడ అన్నారు? ఈ లొకేషన్స్ అంతా కూడా హైదరాబాదేనా? హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, 3 చోట్ల జరిగినాయి. 3 లొకేషన్స్. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మూవీ మీరు? 6 months అవుతుంది స్టార్ట్ చేసి. మరి ఇప్పుడు ఇంత డిలే ఎందుకు అయింది? 6 months అవుతుంది. డిలే అంటే సినిమా మినిమం 6 months పడుతుంది కదా. అంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 1 month లో షూటింగ్ కానీ చేస్తున్నారు, ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని సినిమా రిలీజ్ కూడా చేసేస్తున్నారు. సెన్సార్ రావాలి కదా. ఏమైనా అంటే బోల్డ్ సీన్స్ ఏమైనా పెట్టారా ఇందులో కొంపదీసి? పెట్టలేదు. హాట్ సీన్స్, బోల్డ్ సీన్స్, బ్లడ్ సీన్స్. ఇప్పుడు సందీప్ గారు ఉన్నారు సినిమాలో, ఆయన సినిమాలు అంటే కంపల్సరీ బ్లడ్ సీన్ అయితే ఉంటుంది. హారర్ అని అంటాం మనం చాలా సినిమాల్లో, దయ్యాలు ఉంటాయని, కానీ ఇక్కడ ఒకరు కొట్టుకొని చంపుకొని రక్తాలు రావడమే ఆయనకు హారర్. మనిషి లోపల ఉన్న హారర్ ని బయటికి తీస్తారు, మనిషిలో ఉన్న మృగాన్ని బయటికి తీస్తారనమాట ఆయన. కొట్టడంలో, చంపడంలో, అలాంటి సీన్స్ చేయడంలో సందీప్ గారికి ఎవరు సాటి లేరు. సరే, మీ బుక్ గురించి మాట్లాడుకుందాము. మీరు అప్పట్లో బుక్ ఒకటి కవిత్వమా, అది ఏంటి, బయోపిక్ నా కవితాలోచనలని ఒక బుక్ రాశాను. ఆ బుక్ గురించి చెప్పండి. ఆ బుక్ అంటే నేను చిన్నప్పటి నుంచి శ్రీ మహాప్రస్థానం, కాళోజీ నారాయణరావు, నాగూడవ, విప్లవ అభ్యుదయ కవితలు ఎక్కువ చదివేవాను అనమాట. ఆ మూమెంట్లో బుక్ రాయాలనిపించి బుక్ రాయడం జరిగింది. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది అన్నమాట. అది దేనికి సంబంధించి ఉంటుంది అది? అంటే అభ్యుదయ కవితలు, విప్లవ కవితలు, ప్రేమ కవితలు. ఏది ఒక ఇప్పుడు స్పాంటేనియస్ గా ఒక కవిత్వం వదలని చూద్దాం. నా మీద ఒక కవిత్వం చెప్పండి. అంటే ఇప్పుడు అట్లా కాకుండా రాసిన కవిత్వం చెప్పమంటే చెప్పండి. అంటే ఒక కవి అంటే రియలిస్టిక్ గా ఉండేది. వ్యభిచారమా, అపచారమా, ఆచారమా, అనాచారమా, కుల వైపరీత్యమా, గత జన్మ శాపమా, దుర్భర దారిద్ర్యమా, ఓ వ్యభిచారమా, జుగుప్సాకరమైన దురంతమా, బతుకు భారమా, నేటి దారుణమా, ఓ వ్యభిచారమా, కూటి కోసమా, గూడు కోసమా, బతకడం కోసమా, బతికించడం కోసమా,
ఓ వ్యభిచారమా అని ఇట్లా కంప్లీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో అన్ని బతుకు గురించి, లైఫ్ అంటే గురించి. ప్రేమ కవితలు, తర్వాత సమాజంలో జరిగే అరాచకాలు కానీ అక్రమాలు కానీ వాటిపైన రాస్తా కవితలు. ఈ సినిమాలో ఏమైనా మెసేజ్ ఇచ్చారా మీరు? అంటే లాస్ట్ ఆడియన్స్ కి ఏమైనా మెసేజ్? మెసేజ్ ఉంటుంది ఒకటి, ఏంటో చెప్తారా? చెప్తా. సినిమా చూస్తే అర్థమవుతుంది అది. అంటే ఇప్పుడు రివీల్ చేయరన్నమాట. సినిమా చూస్తేనే అర్థమవుతుంది అది ఏం మెసేజ్. ఓకే. సో మీకు ఫస్ట్ ఫిలిం అన్నారు కదా, అంటే సపోర్ట్ ఎలా ఉంది సందీప్ గారి నుంచి మీకు? సపోర్ట్ అంటే ఆయననే వెనకాల ఉండి అన్నీ నడిపిస్తున్నారు. ఆ, ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. ఓకే. అంటే ఫస్ట్ సినిమా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మీకు? ఎక్స్పీరియన్స్ అనేది, ఓహో సినిమా అంటే ఇలా ఉంటుందా, ఇలా ఇవన్నీ ఇంతమంది లొకేషన్ ఇలా ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్. స్టార్ట్ అయినప్పుడైతే కెమెరాస్ పెట్టి అంత టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఫస్ట్ డే అలా నర్వస్ ఫీల్ అవ్వడం అలా జరిగింది. అంటే చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉండే వరకు చాలా నర్వస్ ఫీల్ అయినా. తర్వాత సెకండ్ డే నుంచి ఇంకా నేనే పికప్ చేసుకున్నాను. ఓకే. సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపిస్తుంది సినిమా. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఇది ఒక హాలీవుడ్ సినిమా టైప్ ఉంటుంది కంప్లీట్గా. అంటే ఇందులో ఈ అబ్బాయి ఏం చేస్తారు అసలు? అబ్బాయి అమ్మాయితో లవ్ లో పడ్డము అలాంటివి ఏమైనా ఉంటుందా? అదే సస్పెన్స్, మొత్తం సినిమా మొత్తం సస్పెన్స్ ఉంటుంది. సినిమా అంటే సినిమా అర్థం కాదు, అంటే చెప్పినా అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది సినిమా. ఓకే. మొత్తానికి మీరు అసలు ఏది నోరు ఇప్పొద్దు అని అనుకుంటున్నారనమాట సినిమా గురించి. లాస్ట్ మెసేజ్ వస్తుంది, మంచి మెసేజ్ ఉంటుంది లాస్ట్. ఓకే. సో పాటలు మీరు కంపోజ్ చేశారు, పాడిన సింగర్స్ ఎవరు? పాడిన సింగర్ అదే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన అనమాట కంప్లీట్గా. ఎందుకంటే న్యూ టాలెంట్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బెస్ట్గా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన. అంత సినిమా మొత్తం కొత్త వాళ్ళతోనే చేసిన సినిమా. ఓన్లీ ఐదుగురు అన్నారు కదా మీరు, హీరో హీరోయిన్ కాకుండా మిగతా వాళ్ళ గురించి? ముగ్గురు సైకోలు ఉంటారు, సైకోలు ఉంటారు. ఈ ఐదుగురు మధ్య జరిగే డ్రామానే సినిమా. ఓకే. సో ఎందుకు సైకోని మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు సినిమాలో? సైకోని సపోర్ట్ చేయడం అంటే విలన్ కదా, హీరో ఉన్నప్పుడు విలన్ ఆటోమేటిక్ ఉండాల్సిందే కదా. అంతే అంటారా? అంతే. ఓకే. సో రియల్ లైఫ్ లో మీరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ అంటే అందరూ అన్ని హీరోస్ బాగా చూస్తాను, కానీ ఫేవరెట్ అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాల్లో ఎక్కువగా ఏ సినిమాలు చూసారు ఇప్పుడు దాకా? ఎక్కువగా అంటే చాలా చాలా సినిమాలు చూసాను. ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ మూవీ? బద్రీ, ఖుషి, గబ్బర్ సింగ్. ఇప్పుడు కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటది, ఆ కళని సాకారం చేసుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి? మీరు ఇచ్చే సలహా ఏంటి? న్యూ ఇయర్ కానుకగా చెప్పండి మీరు. ఓకే. అంటే సావధానత్వం అంటే ఐడియా ఉందా మీకు? సావధానత్వం అంటే మన బుద్ధి, మన శరీరం అంతా కలిపి ఫోకస్ ఒక దాని మీద పెట్టాలి, దాని మీదనే పెట్టాలి. మనం ఏదైతే అనుకుంటామో, సపోజ్ ఇప్పుడు నేను హీరో కావాలనుకుంటున్నా, నేను డైరెక్టర్ కావాలనుకుంటున్నా అంటే మన బాడీ, మన బ్రెయిన్ మొత్తం దాని మీదనే ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా. దాని మీదే హార్డ్ వర్క్ చేయాలి, నిరంతరం దాని గురించి ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఎలాగైనా మనం సక్సెస్ అవుతాం. నేచర్ మనల్ని సక్సెస్ చేస్తుంది. మీరేం చెప్తారు? అడ్వైజర్ తీసుకోవద్దు, ఫ్రీ అడ్వైజర్స్ తీసుకోవద్దు. చేసే పనిలో నమ్మకం ఉంటే దేన్నైనా సాధించాం, అంటే దేన్నైనా రీచ్ అవుతాం అనే ఒక నమ్మకం మనలో ఉంటే. ఆ నమ్మకం కొందరు, అంటే ఇప్పుడు ఇయర్స్ దాటిపోతా ఉంటుంది, పాస్ అయిపోతా ఉంటుంది. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది, అయినా కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం సలహా? పాస్ట్ గురించి, ఇప్పుడు లాస్ట్ సెకండ్ గురించి ఆలోచించడం కనుక నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తే డెఫినెట్గా ఏం చేయాలనుకున్నామో అది చేస్తాం. రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో ఫైనల్ గా ఈ సినిమా గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎక్సలెంట్ మూవీ, అందరూ ఖచ్చితంగా చూడవలసిన మూవీ, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన మూవీ. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తీయలేదు. ఇది ఫస్ట్ సినిమా. ఇది ఎక్కువ హాలీవుడ్ కాన్సెప్ట్లో వచ్చినాయి కానీ అవి కూడా తక్కువ వచ్చినాయి.
ఇలాంటి ఐడియాలజీకి సంబంధించిన సినిమా మంచి ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్, సస్పెన్స్, లవ్ అన్నీ కలిపి ఉన్నాయి సినిమాలో. మొత్తానికి లాస్ట్ మెసేజ్ కూడా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా వచ్చి సినిమా చూడాలని చెప్పేసి ప్రేక్షకులను కోరుకుంటున్నాను. తప్పకుండా. మీరేం చెప్తారు? మూవీ అయితే చాలా, స్టోరీ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఆడియన్స్ అందరూ వచ్చి ఆడియన్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని, కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ సందీప్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆడియన్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని. వండర్ఫుల్. సో మీ ఇద్దరికి కూడా మీ సినిమా ది సేవియర్కి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మరి త్వరలోనే మన ముందుకి రాబోతుంది ది సేవియర్. అందరూ సపోర్ట్ చేయండి. కొత్త హీరో అండ్ మన సందీప్ గారు కొత్త డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో ఆయన ఓన్ టాలెంట్తో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి సినిమాలన్నీ కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వాళ్ళ సినిమా కోసం ఎదురు చూసి థియేటర్స్లో అందరూ వాచ్ చేద్దాం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.